కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు సంబంధించి డిఆర్ఎస్ అలవెన్స్ లేదా డిఏ పెంపు విషయంలో మార్చి 3న హోలీ పండుగ సందర్భంగా శుభవార్త వినిపించే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా దాని సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈలోగా 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రతి ఏడాది 2 సార్లు డిఏ ప్రకటన జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి డిఏ ప్రకటన హోలీ పండుగ సందర్భంగా వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హోలీ పండుగ ఈ ఏడాది మార్చి 3వ తేదీన జరగబోతుంది. ఈ నేపథ్యంలో 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ప్రస్తుతం 58% డిఏ పొందుతున్నారు. చివరిసారిగా 2025 ఏడాది అక్టోబర్ నెలలో 3% పెరుగుదలతో డిఏ ప్రకటన జరిగింది. అయితే ఈ ఏడాది కూడా సుమారుగా 2% నుంచి 3% వరకు డిఏ పెంపుదల ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.